సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాయిరేని అంబ న్యూస్ మీడియా సంస్థల సీఎండీ కంది శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నో పోరాటాలకు వచ్చి ప్రాణాలకు తెగించే జర్నలిస్టులు పనిచేస్తారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టుల కాలం ఆగిపోతే ప్రశ్నించే గొంతుక మూకపోతుందన్నారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి తాను స్వయం కృషితోనే ఉన్నత స్థాయికి ఎదిగానని, ఆ స్వయం కృషితోనే అంబ న్యూస్ ను స్థాపించానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్లు స్థలాలు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇకనైనా జర్నలిస్టుల గురించి ఆలోచించి వారికి ఇళ్లు కేటాయించాలని కోరారు. జర్నలిస్ట్ వృత్తి ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఇంటెలెక్చువల్స్ వచ్చే వృత్తిలో, ఇంత పవిత్రమైన వృత్తిలో ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ వైపు పోతున్నారు. ఛానళ్ళకి కంటెంట్, పేపర్లకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలకి కంటెంట్ కూడా సరిగా రావట్లేదు. ఎందుకంటే మీ జనరేషన్ మీరెంతో డేరింగ్ స్టెప్స్ తీసుకొని జర్నలిజం వృత్తిలోకి వచ్చిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటి వాళ్ళు ఎందుకు తయారవ్వట్లేదంటే మీ వృత్తిలో ఉన్నటువంటి ఎంతో రిస్క్ తీసుకుని కష్టపడి ప్రాణాలకు తెగించి చాలా సందర్భాలలో ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక వార్త రాయాలంటే వందలాది సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. జర్నలిజం వృత్తిని, జర్నలిస్టుల్ని సోషల్ సైంటిస్ట్, సామాజిక శాస్త్రవేత్తలు అంటుండే. అట్లాంటి వృత్తిని ఇప్పుడు ఒక రిస్క్ లో, ఒక ప్రమాదంలో పడింది. ఎందుకు పడింది? ఆ సమకాలీనటువంటి కాంటెంపరీ పరిస్థితులు ఏదో మీ అందరికీ తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీ పోరాటం, మీరు చేసేటువంటి మీ కలం ఆగిపోతే కోట్లాది మంది పేదల గొంతు ప్రశ్నించడం ఆగిపోతుంది.